హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్స్మాన్స్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చి స్వీయ బహిష్కరణ సిబిపి హోమ్ యాప్ను రూపొందించిన అమెరికా. స్వీయ బహిష్కరణ సిబిపి హోమ్ యాప్ను రూపొందించింది ఎవరు అంటే అమెరికా దేశం. ఇది చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ఉంటున్నవారు దేశం నుంచి స్వీయ బహిష్కరణ చేసేందుకు ముందుగా సిబిపి హోమ్ యాప్ను రూపొందించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ అక్రమ వలసదారులు ఈ యాప్ వినియోగించుకుని దేశాన్ని వీడాలని సూచించారు. స్వీయ బహిష్కరణకు సిబిపి హోమ్ యాప్ను రూపొందించిన వారు ఎవరంటే ట్రంప్. అక్రమ వలసదారులు ఈ యాప్ను వినియోగించుకొని దేశాన్ని వీడాలని సూచించారు. లేకపోతే బలవంతంగా పంపిస్తామని, శాశ్వతంగా అమెరికాలో అడుగుపెట్టకుండా చేస్తామని హెచ్చరించారు. స్వచ్ఛందంగా వెళ్ళిపోయిన వారికి, తమకు తాముగా వెళ్ళిపోయిన వారికి భవిష్యత్తులో చట్టబద్ధంగా మళ్ళీ అమెరికాకు వచ్చే అవకాశం కల్పిస్తామని పేర్కొనడం జరిగింది. దానికోసంగా ఈ సిబిపి హోమ్ యాప్ను రూపొందించారు. అక్రమ వలసదారులు తమ దేశం విడిచి వెళ్ళడం కోసం ఈ యాప్ను ఏర్పాటు చేయడం జరిగింది. రంజని శ్రీనివాస్ వచ్చి ఈ యాప్ను ఉపయోగించుకొని అమెరికాను వీడిన సంగతి ఇటీవల కాలంలో తెలిసిందే. ఇటీవల కొలంబియా యూనివర్సిటీలోను పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరిగాయి. వీటికి మద్దతు తెలిపిన రంజని వీసాను అగ్రరాజ్యం రద్దు చేయడంతో ఆమె స్వీయ బహిష్కరణ చేసుకుంది. తనకు తానుగా పాలస్తీనాకు మద్దతు పలికినందువలన రంజని శ్రీనివాస్ను బహిష్కరించడం వల్ల తనకు తానుగా స్వీయ బహిష్కరణ చేసుకుంది. ఎవరు అంటే రంజని శ్రీనివాస్. నోట్ చేసుకోండి ఈ నేము. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్. ప్రపంచ అటవీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే మార్చి 21వ తేదీన జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ మార్చి 21వ తేదీన జరుపుకుంటారు. మార్చి 21వ తేదీని అంతర్జాతీయ అటవీ దినోత్సవం. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలోనూ అడవుల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు, ప్రజలకు అటవీ సంరక్షణపై అవగాహన కల్పించేందుకు, అడవుల నిర్వహణ, పరిరక్షణ, అభివృద్ధిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మార్చి 21వ తేదీన అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. ఎవరు నిర్వహిస్తుంది అంటే ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. దీనికి రీజన్ ఏంది అంటే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో అడవుల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు, ప్రజలకు అటవీ సంరక్షణపై అవగాహన కల్పించడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన. అంతర్జాతీయ అటవీ దినోత్సవం మొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారు అనేది అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మార్చి 21వ తేదీన ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహించాలని 1971వ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. FAO సభ్యదేశాలు 16 సర్వసభ్య సమావేశాల్లో ఆమోదించాయి. ఈ అంతర్జాతీయ అటవీ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే అంతర్జాతీయ అటవీ దినోత్సవం థీమ్ ఏంటంటే ఫారెస్ట్ అండ్ ఫుడ్స్. థీము ఆహార భద్రత, పోషకాహారం, జీవనోపాధి, వాతావరణ మార్పుల కట్టడిలో అడవుల పాత్రను గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే యునైటెడ్ నేషన్ ఫోరం మరియు ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. మొత్తంగా గుర్తుంచుకోవాల్సింది ఈ 3 సంస్థలు కలిపి సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిది ఎప్పుడు నిర్వహించారంటే 2013వ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. 2013లో 2012వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 21ని అంతర్జాతీయ అటవీ దినోత్సవం అని అధికారికంగా ప్రకటించింది. కానీ ఇది జరిగింది మాత్రం 2013లో. 1971 సంవత్సరంలోనే ప్రకటించడం జరిగింది. ఏమని? అంతర్జాతీయ అటవీ దినోత్సవం నిర్వహించాలని. అప్పుడు వచ్చింది ఆ ఆలోచన. అసలు ఎవరు ఏర్పాటు చేస్తారు, ఏ రోజున జరుపుకుంటారు, అసలు దాని యొక్క థీమ్ ఏంటి, మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిపారు అనేది ఇంపార్టెంట్. చూసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.